నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఎన్డీఏ మూడో విడత ప్రభుత్వంలో ఏకాభిప్రాయం మేరకే అన్ని నిర్ణయాలు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అన్నింటికంటే దేశమే ముందు అన్న సూత్రం ప్రకారమే ప్రభుత్వం నడుస్తుందని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు భరోసా ఇచ్చారు. పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో జరిగిన సమావేశంలో ఎన్డీఏ ఎంపీలంతా కలిసి ప్రధాని మోదీని తమ నేతగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి భాగస్వామ్య పార్టీల అగ్రనేతలు హాజరయ్యారు. ఎన్డీఏ పక్ష నేతగా మోదీ పేరును రాజ్నాథ్ ప్రతిపాదించగా అమిత్ షా సహా ఎన్డీఏ నేతలంతా బలపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ వచ్చే 10 ఏళ్లు కూడా ఎన్డీఏనే అధికారంలో ఉంటుందన్నారు. సుపరిపాలన, అభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు, సాధారణ ప్రజల జీవితాల్లో వీలైనంత తక్కువ జోక్యం వంటి సూత్రాల మేరకు పనిచేస్తామని పేర్కొన్నారు. పరస్పర విశ్వాసమే కూటమి మూల సిద్ధాంతమన్న ఆయన అన్ని వర్గాలు సమానమేనన్న సూత్రానికి కట్టుబడి ఉంటామన్నారు. ఈవీఎంలు, ఆధార్ వంటి సాంకేతిక పురోగతిని ఇండియా కూటమి నేతలు ప్రశ్నించినప్పుడు వారు మునుపటి శతాబ్దానికి చెందినవారని బలంగా భావిస్తున్నట్లు మోదీ ఎద్దేవా చేశారు. అరుణాచల్, సిక్కిం, ఏపీలో క్లీన్ స్వీప్ చేశామన్న మోదీ ఏపీ ప్రజలు ఎన్డీఏకు పెద్ద ఎత్తున మద్దతిచ్చారని తెలిపారు. చంద్రబాబు చరిత్రాత్మక విజయం సాధించారని అభినందించిన మోదీ పవన్ కళ్యాణ్ను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్ కాదు, తుఫాన్ అని పేర్కొన్నారు. ఎన్డీఏ పక్ష నేతగా మోదీని ఎన్నుకున్న సందర్భంగా కూటమి నేతలు ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రయోజనాలను సమతుల్యం చేసుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధికి హామీ ఇవ్వడంతో పాటు ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రయోజనాలను సమతుల్యం చేయడం సమాంతరంగా సాగాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టేందుకు నరేంద్ర మోదీ రేయింబవళ్లు శ్రమించారని కొనియాడారు. ఆయన సారథ్యంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. దూరదృష్టి కలిగిన మోదీ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారని ప్రశంసించారు. మోదీ నేతృత్వంలో 2047 నాటికి భారత్ నెంబర్ 1గా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన నాయకత్వం భారత్కు అంది వచ్చిందన్న చంద్రబాబు మోదీ నేతృత్వంలో పేదరికం లేని దేశంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో భారతీయులు భవిష్యత్తులో ప్రపంచ నాయకులుగా ఎదుగుతారనే నమ్మకం తనకుందని పేర్కొన్నారు. విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వానికి జనసేన పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు చెప్పారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోదీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడిన పవన్ ఆయన ప్రధానిగా ఉన్నంత వరకు ఏ దేశానికి భారత్ తలొగ్గదన్నారు. మోదీ నేతృత్వంలో పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎన్డీఏ ప్రయాణం 2014లో ఇక్కడే ప్రారంభమైందని గుర్తు చేసిన పవన్ 15 ఏళ్లు దేశానికి మోదీ ప్రధానిగా ఉండాలని ఆ రోజు చంద్రబాబు అన్నారని తెలిపారు. ఇప్పుడు అది సాకారమైందని సంతోషం వ్యక్తం చేశారు. మోదీ వెంటే తామంతా నడుస్తామని నితీష్ కుమార్, ఏక్నాథ్ సింధే ఇతర నేతలు భరోసా ఇచ్చారు. కాసేపట్లో ఎన్డీఏ పక్ష నేతలంతా కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి మోదీకి మద్దతిచ్చే ఎంపీల జాబితాను సమర్పించనున్నారు. జూన్ 9న సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీఏ పార్లమెంటరీ నేతగా ఎన్నికైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ పలువురు భాజపా దిగ్గజ నేతలను కలిశారు. భారతరత్న అవార్డు గ్రహీత ఎల్కే అడ్వాణీ ఇంటికి వెళ్లి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చారు. అడ్వాణీతో కాసేపు ముచ్చటించారు. అక్కడి నుంచి మరో దిగ్గజ నేత మురళీ మనోహర్ జోషి నివాసానికి వెళ్లారు. ప్రధానికి సాదర స్వాగతం పలికిన జోషి సాల్వా కప్పి సత్కరించారు. తరువాత ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. అటు మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి విశిష్ట అతిథులు హాజరు కానున్నారు. ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాల అధినేతలను ఆహ్వానించగా దేశానికి చెందిన ప్రముఖులు, ఎన్డీఏ పక్ష నేతలు, ప్రతిపక్ష పార్టీ సభ్యులు, సినీ, క్రీడా రంగ ప్రముఖులు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు పంపారు. ఇంకా కొంతమందిని కూడా ఆహ్వానించనున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త పార్లమెంటు భవన నిర్మాణంలో పాల్గొన్న శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులు, పలువురు ట్రాన్స్జెండర్లు, వందే భారత్ రైళ్లు సహా పలు కీలక ప్రాజెక్టులో పనిచేసిన వారిని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించినట్లు చెప్పారు. దేశాభివృద్ధికి తోడ్పడుతున్న వారికి ఆహ్వానాలు పంపినట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఈ ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య నీరబ్ కుమార్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పీసీసీఎఫ్ వై మధుసూదన్ రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి కె శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి భాస్కర్ తదితరులు హాజరయ్యారు. ఈ నెలాఖరుకు నీరబ్ కుమార్ ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఇప్పటి వరకు సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డి నిన్ననే సెలవుపై వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ సీఎంఓలో విధులు నిర్వహించిన ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తాలను బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చారు. ముగ్గురు అధికారులను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని సీఎస్ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సిఐడి సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నానక్రామ్గూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో ఈ ఉదయం నుంచి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జగన్ హయాంలో మద్యం దోపిడీ పర్వానికి సారథి వాసుదేవరెడ్డి అని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన నివాసంలో సిఐడి సోదాలు జరుపుతోంది. 2009 బ్యాచ్ ఐఆర్టీఎస్ అధికారి, కేంద్ర సర్వీసుల్లో ఉన్న వాసుదేవరెడ్డిని జగన్ అధికారం చేపట్టిన 2-3 నెలల్లోనే డెప్యూటేషన్పై తెచ్చుకుని ఏపీఎస్బీసీఎల్ ఎండీగా నియమించారు. 2019 అక్టోబర్ 1 నుంచి నూతన మద్య విధానం పేరిట ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రారంభించిన జగన్ అంతకు 20 రోజుల ముందు సెప్టెంబర్ 16 నుంచి వాసుదేవరెడ్డిని ఎండీగా నియమించారు. ఆ తర్వాత డిస్టిలరీస్, బ్రూవరీస్ కమిషనర్గా కూడా బాధ్యతలు అప్పగించారు. దాదాపు 4.5 ఏళ్లు అదే పోస్టులో కొనసాగిన వాసుదేవరెడ్డి ఈ మద్యం విధానం ద్వారా వైకాపా ముఖ్య నాయకులు కొనసాగించిన దోపిడీకి అన్నీ తానే వ్యవహరించారన్న ఫిర్యాదులు ఉన్నాయి. మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయల అప్పు తీసుకురావడంలోనూ వాసుదేవరెడ్డిదే ప్రధాన పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రోజుల నుంచి ఆహార వస్తువుల ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని భారత రిజర్వ్ బ్యాంక్ వరుసగా 8వసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. దేశంలోని బ్యాంకులు తీసుకునే రుణాలపై వడ్డీ రెపో రేటును 6.5% కొనసాగిస్తున్నట్లు తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెండో ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షను ప్రకటించిన ఆర్బీఐ ఇంధన ధరలు తగ్గుతున్నప్పటికీ ఆహార ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. అయితే ద్రవ్యోల్బణం, వృద్ధి రేటు మధ్య సమతుల్యం ఉందని వివరించింది. ఈ కారణంగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2% నమోదవుతుందని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం 4.5%కి తగ్గుతుందని పేర్కొంది. ద్రవ్యలోటు నిర్దేశిత పరిమితిలోనే ఉంటుందన్న రిజర్వ్ బ్యాంక్ దేశ ఎగుమతులు, దిగుమతుల నియంత్రణకు ఉద్దేశించిన విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టాన్ని మరింత సరళీకరించాల్సిన అవసరం ఉందని సూచించింది. తదుపరి ద్రవ్య పరపతి సమీక్షను ఆగస్టు 8న ప్రకటించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉందని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో గ్లోబల్ రైస్ సమ్మిట్ను మంత్రి ప్రారంభించారు. తెలంగాణలో 1.2 కోట్ల ఎకరాల్లో ధాన్యం ఉత్పత్తి జరుగుతోందని తుమ్మల తెలిపారు. గతేడాది 26 మిలియన్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని చెప్పారు. తెలంగాణలో 220 వరి రకాలు సాగులో ఉండగా తెలంగాణ సోనా రకం బియ్యం ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందిందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.